ఖచ్చితంగా మేము పోర్టు కోసం పోరాటం చేసి వచ్చాము. ఆ రోజు పోర్టు పనులు స్టార్ట్ చేసాం. వైఎస్ఆర్సీపీ చాలా ప్రధానంగా చాలా బాగా డెవలప్ చేసింది అనేది క్లెయిమ్ చేశాడు. ఏముంది డెవలప్ చేసింది ఏముంది? ఊరికే ఎలక్షన్ ముందు ఇనిషియేటివ్ తీసుకుంది అయితే మేమే అని చెప్పేసి క్లెయిమ్ చేస్తా దానికి ఆ రోజు బందర్ పోర్టు పనికిరాదని చెప్పిన వ్యక్తి, సంతకం పెట్టిన వ్యక్తి పేరు నాని. ఆనాడు ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు 2006లో. 2006 15 డిసెంబర్ 15 మేము ఉద్యమం స్టార్ట్ చేసాం. 2007 14వ తారీఖు 16వ తారీఖు ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారు గోగులేరుకు సైన్ చేశాడు. దాంట్లో ఈయన నాకు నో అబ్జెక్షన్ గోగులేరుకు అని చెప్పి ఇచ్చాడు. ఇంక ఈయన మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? బందర్ పోర్టు 2014లో కట్టపోతే ముక్కు నేలకు రాసుకుని రాజకీయ సన్యాసం చేస్తాడు. చేశాడా? ఇవన్నీ ఆయన సంగతి అందరూ తెలిసిందే. ఏం మాట్లాడతారో తెలియదు. ఇవాళ మచిలీపట్నం కోసం నిబద్ధతో మేము పనిచేసాం. ఆ రోజు నేషనల్ హైవే బందర్ నుంచి విజయవాడ రోడ్ ఇవాళ 4 లైన్ అయ్యిందంటే ఆనాడు మేము చేసినటువంటి కృషి. ఎంపీస్ అందరం తీసుకెళ్ళాం. ఒక 5 ఎంపీలని, నేను, ఆ రోజు నారాయణ గారు కూడా ఎంపీగా ఉన్నారు, సుజనా చౌదరి గారు, ఇక్కడ కేసినేని ఆ రోజున వెళ్ళి గడ్కరీ గారిని కలిసి ఆన్ ది స్పాట్ అక్కడ ఆయన ఈపీసీలో చేయండి అని చెప్పారు. అది 2 years లో కంప్లీట్ చేసాం. అట్లాగే రైల్వే లైన్ డబులింగ్ అయింది మచిలీపట్నానికి. అట్లాగే రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ కానీ, డబల్ రోడ్స్ కానీ ఎవరినైనా చెప్తారు. మంచినీళ్ళ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసాం. అది మందర ప్రజలకు మంచినీళ్ళు చేసాం. పోర్ట్ వర్క్ స్టార్ట్ చేసాం. మెడికల్ కాలేజీకి ఆ రోజునే స్టెప్స్ చేసాం. ఈలోపు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఇవాళ అది కంప్లీట్ చేయలేదే. ఆయన 2008లో శంకుస్థాపన చేశాడు. ఒకళ్ళు పోర్ట్ చేసింటే ఏది? భూములకి డబ్బులు ఇచ్చింది మేము, ముడాకి డబ్బులు తెచ్చింది మేము, ముడాని ఫామ్ చేసింది మేము. ఇవాళ ఇవన్నీ కూడా బందర్ యాక్టివిటీ చేస్తాం. ఇవాళ అద్భుతమైన డెవలప్మెంట్. ఫిషింగ్ హార్బర్ అవుతుంది, ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇండస్ట్రీస్ కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసాం మచిలీపట్నం. 216 ఆ రోజున 216 కూడా పోరాటం చేసి మేము 216 తెచ్చుకున్నాం. ఇవాళ మచిలీపట్నం ఏ అభివృద్ధి జరిగినా తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు జరిగింది. 83 నుంచి లెక్కేసుకున్నా కూడా. తర్వాత వాళ్ళు ఊరికే రాజకీయ పదవుల కోసం చేశారు తప్ప ఏం లేదు. కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం తప్ప అది 2019 అయితే కొద్దిగా స్వయంకృత అపరాధం. మా చిన్న కారణాల్లో మేము పోయాము. ఇంకా శాశ్వతంగా అతను ప్రధానంగా 2019లో ఓడిపోవడానికి కానీ ఇప్పుడు మొన్న 2024లో గెలవడానికి గల కారణాలు ఏంటంటారు మీరు? అంటే 2009లో నేను పోటీ చేసినప్పుడు కూడా ఆ రోజున ప్రజారాజ్యం అది అక్కడ ఎఫెక్ట్ ఉంది. అంటే కొద్దిగా ఓటింగ్స్ కొంత చీల్చడం. 2019 అయితే దగ్గర 18,000 ఓట్లు జనసేన నుంచి. ప్లస్ ఆ రోజు కొద్దిగా నేను అడ్మినిస్ట్రేషన్ మాకు కొద్దిగా ఇది వచ్చింది, దానివల్ల కొంత ఇబ్బంది. అప్పుడు కేవలం 5,000 ఓట్లతో ఓడిపోయింది. అంత ఆ దీంట్లో కూడా అంటే అక్కడ మచిలీపట్నంలో ప్రజలకి ఒక విశ్వాసం, నమ్మకం ఉంది డెఫినెట్ గా. అందుకనే మొన్న అంత ఇప్పుడు వచ్చిన మెజారిటీ గతంలో ఎప్పుడు ఎవరికి రానట్టుగానే ఉంది. అంత విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి మీరు చేయబోయేది, మచిలీపట్నానికి ఇచ్చిన హామీలు కానీ ఇప్పుడు మీరు చేయబోయే పనులు ఎంతవరకు వచ్చాయి, ఇంకేం వస్తున్నాయి అని చెప్తే ఏం చెప్తారు? ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ 2026 డిసెంబర్కి కంప్లీట్ చేసి మనం ఆపరేషన్ తీసుకురావాలని పెట్టుకున్నాము. డిసెంబర్ ఒక షిప్పింగ్ కంపెనీ కూడా మనం ప్లాన్ చేస్తాం. ఇక్కడ షిప్స్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఒక 4 వచ్చారు. వాళ్ళకి ఏ రకమైన ఆపరేషన్స్ జరుగుతాయి అంటే షిప్స్, బ్యాడ్జెస్ అన్ని కూడా ఇక్కడ మెయిన్ డిఫెన్స్ గోవా షిప్పింగ్ కంపెనీ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ గోవా వాళ్ళు వచ్చారు. అట్లా ఒక 4-5 కంపెనీలు వచ్చినాయి. వాళ్ళకి కూడా దాంట్లో ఒకటి ఐడెంటిఫై చేసుకుని ఇద్దామని ప్లాన్ పెట్టుకున్నాము. తర్వాత టూరిజం వచ్చి వాళ్ళు మనం బీచ్ ఫెస్టివల్ చేసాం లాస్ట్ ఇయర్. ప్రధానంగా మచిలీపట్నాన్ని ఇంకో గోవా తరహాలో డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా అనడం, అనేక వేదికల్లో పంచడం, ఆ బాధ్యతను మీ మీద ఇవ్వటం, ఏ రకమైనటువంటి హోంవర్క్స్ జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇవాళ ఎందుకంటే మొన్న మేము బీచ్ ఫెస్టివల్ పెట్టినప్పుడు దానికి ఒక హైప్ వచ్చింది. అక్కడ నేషనల్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాము. దానివల్ల ఇప్పుడు ఒక 4-5 కంపెనీలు వచ్చినాయి. మొన్ననే మైరా అనే ఒక వాళ్ళు వచ్చి వాళ్ళు కడతాకు వచ్చారు. తర్వాత పోస్ట్ కార్డ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. రిసార్ట్స్ కైండ్ ఆఫ్ వస్తామని. తర్వాత ఒక ఫిలిం స్టూడియో వాళ్ళు కూడా వచ్చి ఫిలిం స్టూడియోకి ఒక 40 acres వాళ్ళకి అడిగారు. ఇది కాకుండా మేము ఒక సొసైటీ ఫామ్ చేసాం మచిలీపట్నం బే పార్క్ అని, ముసలా బే పార్క్ అని ఒక సొసైటీ ఫామ్ చేసాం. దీన్ని నాన్ పొలిటికల్ గా వాళ్ళు పెట్టి వాళ్ళ ద్వారా కొంత ల్యాండ్ ఇచ్చి ముందు అదంతా కూడా డెవలప్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొంత ఫండ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలా టూరిజంకి, అలాగే ఇండస్ట్రీస్కి మా దగ్గర భారత్ సాల్ట్ ఉంది. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు జస్ట్ వాళ్ళు ఒక సాల్ట్ తీస్తున్నారు, అలా కాకుండా రిఫైనరీ అన్ని కూడా పెట్టి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చారు. ఒక 6,000 కోట్లతో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది కాకుండా ఇంకో 10,000 acres మేము రెడీ చేసి పెట్టాం. దానికి చెప్పినట్టు క్రిటికల్ మినరల్ పార్క్కి 2-3 వేల ఎకరాలు ఇచ్చి మిగతా ఇండస్ట్రీస్ కూడా పెట్టాలని అక్కడ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు దీనికి అనుసంధానం చేయడానికి ఒక ఆలోచన చేశాము. ఇది తప్పకుండా సాధించాలి. ఏదైతే 216 ఉందో 216ని ఇప్పుడు కొత్తగా 4 లైన్ చేయడానికి వాళ్ళు కొత్తగా డిపిఆర్ తయారు చేస్తారు. కోస్టల్ రోడ్ చేయాలని
ఇప్పుడు ఉన్నదాన్ని ఎగ్జిస్టింగ్ ఇలా ఉంచేసి సాధ్యపడుతుంది అంటారా? చేయాలి. ఎన్నో రోజుల కళ. డెఫినెట్ చేస్తాం అది. ఓకే. దానికి 130 కిలోమీటర్స్ నేను సీఎం గారి దృష్టి కూడా ఇంకా చెప్పలేదు. మేము ఇంటర్నల్ గా మన నేషనల్ హైవేలతో మాట్లాడినాం. ముందు ఒక రఫ్ చేసి ఇమ్మన్నాను. మచిలీపట్నం నుంచి బీచ్ మీదుగా పోర్టు, ఫిషింగ్ హార్బర్, ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా, డైరెక్ట్ హంసల్ దీవికి వెళ్ళి హంసల్ దీవి దగ్గర నుంచి నిజాంపట్నం నుంచి బాపట్ల పక్క నుంచి చీరాలకు కలిపేస్తే 2 పోర్ట్లు ఫ్యూచర్ లో 2 పోర్ట్లు వస్తాయి. మచిలీపట్నం పోర్ట్ వస్తుంది, గుంటూరు జిల్లా పోర్ట్ వచ్చినా నిజాంపట్నం అక్కడ రావాలి. 2 జిల్లాలకి 2 పోర్ట్స్, 2 ఫిషింగ్ హార్బర్స్, ఇండస్ట్రియల్ ఏరియా, టూరిజం. ఇప్పుడు హంసల్ దీవి ఇదంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఇది ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. అయితే ఇది చేస్తే ఇంకా గట్టిగా సంకల్పిస్తే చాలా మంది బాగుపడతారు, ఉపాధిలు కూడా లభిస్తూ ఉంటాయి. ఎవరైనా మొదటిసారిగా ట్రాన్స్పోర్ట్, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ప్రధానంగా కూడా ట్రాన్స్పోర్ట్ మీదే. కాబట్టి ఎలాగో మీ ప్రభుత్వ అవసరం ఎన్డీఏ కూటమికి ఉంది కాబట్టి ఏం చేసినా ఇప్పుడే చేయాలి, ప్రయత్నం చేయాలి. అది మొన్న మేము ఎంపీ గారు అందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నాము, ఎన్హెచ్ఎల్తో కూడా మాట్లాడాను. అది అందరూ నచ్చింది, బాగుంది ఈ ప్రపోజల్. మేము ఎట్లా డిపిఆర్ చేయమని ఇచ్చారంట, దాంట్లో ఇది యాడ్ చేసి పంపిద్దాం అని చెప్పున్నారు. అది వస్తే కోస్టల్ ఇదే మారిపోతుంది. వెస్ట్ గోదావరి దగ్గర నుంచి వెస్ట్, కృష్ణ, గుంటూరు దగ్గర 5-6 కాన్స్టిట్యున్సీలు రూపురేఖలే మారి